హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నర్స్ అకాడమీ. ఈ వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ నుండి అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా అడిగాడు వాటి సొల్యూషన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది పార్ట్ 2 వీడియో అండి. ఎవరైతే పార్ట్ 1 వీడియో చూడలేదో అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. అలాగే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ సాఫ్ట్ కాపీ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ సెండ్ చేస్తాను. సో దాన్ని మీరు కావాలి ఫిజికల్గా సాఫ్ట్ కాపీ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ద 51st one question. If the average of two numbers is 26, one of them is 12, find the another number. అంటే మనకు యావరేజ్ అంటే తెలుసు కదండి, x1 + x2/2. యావరేజ్ ఆఫ్ టూ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇలా తీసుకోవాలి. సో దెన్ క్రాస్ మల్టిప్లై చేస్తే x1 + x2 ఎంత అవుతుందండి? 52 అవుతుంది. కాకపోతే వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 12, అంటే 12 + x2 = 52. దెన్ x2 = 40 మనకి ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే. ఓకే, నెక్స్ట్ ద కోఫిషియంట్ ఆఫ్ x⁴y³ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x - 2y² ఇంటూ x² + y³ ఓకే, ఫస్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఓకే, సో మనకి ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ దెన్ బైనామియల్ని హోల్² కనుక్కుంటే ఏమొస్తుందండి? 9x² + 4y² - 12xy ఆఫ్, ఇది కూడా హోల్² చేస్తే ఏమొస్తుంది? x⁴ + y⁴ + 2x² అంటే మనకి x⁴ y³ మనకు కోఫిషియంట్ కావాలి. అంటే ఇందులో దేన్ని మల్టిప్లై చేస్తే మనకి x⁴ y³ వస్తుందంటే 9x² టర్మ్ని 2x² y³ మల్టిప్లై చేస్తే మనకి x⁴ y³ అనే వేరియబుల్ టర్మ్ వస్తుందండి. ఓకే, సో అప్పుడు దానికి ఏమొస్తుంది? 18x⁴ y³ అంటే మన కోఫిషియంట్ ఆఫ్ x⁴ y³ ఎంత అండి? సో 18. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సో 54th one. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? ఓకే, సో ఈ సిరీస్ ఇచ్చాడు, అందులోకి వెళ్ళి ఒక మిస్సింగ్ టర్మ్ కనుక్కోమంటున్నాడు అండి. సో దాన్ని ఎలా చేయాలో ఒకసారి చూడండి. దీన్ని ఈ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆల్టర్నేటివ్ సిరీస్ అనేది 5, 10, 15, 20 ఇలా ఉంది. 6, 12, దెన్ హియర్ వాట్ విల్ గెట్ మనం గెస్ చేయాలి. తర్వాత 24 ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో మల్టిపుల్స్ ఆఫ్ 5, నెక్స్ట్ ఏమో మల్టిపుల్స్ ఆఫ్ 6, 6, 12, తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ ఎంత రావాలి? 18 రావాలి, అంతే. సో ఆన్సర్ 18 ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైండ్ ద ఇఫ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 4, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ మనకి మీన్కి ఫార్ములా టేబుల్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే σFi అండి. సో ఎలా చేయాలి? ఫస్ట్ ఈ టేబుల్ని ఇలా చేసుకోవాలి. సో xi fi xi fi, సో 3, 5, 9, 2. సో 3, 4 ఇక్కడ ఫ్రీక్వెన్సీ తెలియదు, నేను సమ్ ఎక్స్ అనుకుంటున్నాను. నెక్స్ట్ 8 మల్టిప్లై చేయండి. 9, 20, 5 4 = 20, 9x, నెక్స్ట్ 16 వస్తుందండి. ఓకే, సో FI వాల్యూస్ని అన్నీ యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి? మనకి ఆన్సర్ 15 + x వస్తుంది. నెక్స్ట్ FI xi వాల్యూస్ని యాడ్ చేసామనుకోండి, మనకు 60 + x వస్తుంది. ఓకే, 60 + 9x. ఓకే, సో సారీ 45 + 9x. సో మనకు తెలుసు ఫార్ములా. ఇప్పుడు మనకు మీన్ ఏంటి? ఫార్ములా మీన్ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చారు. 4 = FI xi అంటే 45 + 9x/15 + x. మనం క్రాస్ మల్టిప్లై చేస్తే 60 + 4x = 45 + 9x. 15 = 5x వస్తుంది. దెన్ x = 3 వస్తుంది. ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద అనదర్ వన్.
A dealer sold 3/5 of the goods at a gain of 25% and remaining at cost price. Okay, what is the లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఇన్ హోల్ ట్రాన్సాక్షన్? అంటే ఇక్కడ మనకి టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి. 5 పార్ట్స్ని కూడా అతను మనకి 100 రూపీస్ కొన్నాడు అనుకోండి. 100 100 100 100 100. సో అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? 500 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 500. అయితే 3/5, ఓకే, 3/5 ఆఫ్ ద గుడ్స్ ఎట్ గెయిన్ ఎట్ 25%. అంటే 3 పార్ట్స్ని 25% ప్రాఫిట్కి అమ్మాడు. అంటే ఫస్ట్ 3 పార్ట్స్ 125కి అమ్మాడు. తర్వాత రిమైనింగ్ 100కి అమ్మాడు. అప్పుడు మనకు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 575 వస్తుంది. సో ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఏమో 575, కాస్ట్ ప్రైస్ ఏమో 500. అప్పుడు మనకి ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా. సో మనకి ప్రాఫిట్ ఎంత? 75 కాస్ట్ ప్రైస్ 500 ఇంటూ 100. సో 2 zeros గెట్స్ క్యాన్సిల్, 5 ones 5, 15. సో ఆన్సర్ ఎంత? 15% గెయిన్ అండి. ఓకే, సో నెక్స్ట్, సో 57. సో ఇది డైరెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో వెరీ సింపుల్. ఫస్ట్ మనం దీనికి డయాగ్రామ్, సో డైరెక్షన్స్ ఇచ్చుకోవాలి పేపర్లో. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకే, ఏమంటున్నాడు? విశాల్ ఈ స్టాండింగ్ ఎట్ ఇన్ ఏ పార్క్ ఫేసింగ్ ద నార్త్ డైరెక్షన్. సో ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఓకే, సో నార్త్ డైరెక్షన్లో ఉన్నాడు. ఓకే, సో సారీ, సౌత్ డైరెక్షన్, ఫేసింగ్ ఎట్ ద సౌత్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో ఉన్నాడండి. ఓకే, సౌత్ డైరెక్షన్లో ఉన్నాడు. హీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ అంటే ఇటే కదండి. సో అప్పుడు ఆటోమేటిక్గా వెస్ట్ సైడ్ వస్తాడు. ఓకే, సో నెక్స్ట్, ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్, అగైన్ క్లాక్ వైజ్. సో మళ్ళీ 45 degrees అన్నాడంటే ఇట్లా మిడిల్లోకి వస్తాడండి. సో ఫైనల్గా దిస్ ఈజ్ ద పొజిషన్. అంటే ఇది ఏమవుతుంది? నార్త్ వెస్ట్. సో ఆప్షన్ 1 ఇలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, 58th క్వశ్చన్. సెలెక్ట్ ద క్వశ్చన్ ఆప్షన్. సో మనకి ఇందులో ఒక వర్డ్స్ని సిరీస్ లాగా ఇచ్చాడు. ఇందులో ఆ గ్యాప్స్ మనకి అందులో ఏమొస్తుందో గెస్ చేయాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ దగ్గర మనకి టోటల్ ఇచ్చాడు చూడండి, ERQZE. అంటే ఆర్ ముందు మనకి ఏం కావాలి? ఈ రావాలి. సో ఇక్కడ కూడా మనకి ఆర్ ముందు మనకి ఏం కావాలి? ఈ ఉండాలి. ఇందులోనే హింట్ ఉంది. ఒక ఆ పార్ట్ని చూసుకొని మనం మిగతా ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఆర్ తర్వాత ఏం రావాలండి? ఆర్ తర్వాత క్యూ ఉంది. సో ఇక్కడ కూడా క్యూ కావాలి. నెక్స్ట్ ఎక్స్, తర్వాత ఈ తర్వాత మళ్ళీ ఏముంది? ఆర్ ఉంది కదండి. సో ఈ తర్వాత మళ్ళీ ఆర్, తర్వాత క్యూ తర్వాత మళ్ళీ జెడ్, తర్వాత లాస్ట్లో మళ్ళీ ఏంటి? ఈ తర్వాత మళ్ళీ ఆర్ ఉండాలి. సో ఇది కూడా ఆర్ అవుతుంది. సో మనకి ఇక్కడ అప్రాప్రియేట్గా మనకి లేదు. చూడండి ఒకసారి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ ముందు ఎక్స్ ఉంది, ఇక్కడ ఈ ముందు జెడ్ ఉంది. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ముందు ఏముండాలి? వై ఉండాలి. సో మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఏమవుతుంది? EQRYR. ఓకే, సో EQRYR ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, సో దిస్ ఈజ్ GS క్వశ్చన్, జనరల్ స్టడీస్ అండి. ఓకే, సో దిస్ వన్ ఆల్సో. ఓకే, నా కమింగ్ టు ద, ఇక్కడ మనకి ఒక కోడింగ్ డీకోడింగ్ లాగా ఇచ్చాడండి. సో STMRUL, ఇవి రెండు రిలేటెడ్ వర్డ్స్. ఓకే, సో మనకి ఇక్కడ నంబరింగ్ ఇచ్చుకుంటే మనకి ఈజీ అవుతుందని మనం ఆల్రెడీ అనుకున్నాం కదా. ఎందుకంటే మనకు ఆల్ఫాబెట్స్ కంటే కూడా మన బ్రెయిన్ నంబర్స్ని ఫాస్ట్గా క్యాచ్ చేస్తుంది. సో S19, T20, M13 అండి. ఓకే, అండ్ హియర్ ఆర్ ఎంత అవుతుంది? 18, U21, L మనకి 12 అవుతుందండి. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుంది? మిడిల్ వన్ని ఇంక్రీజ్ చేశాడు, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ని లెటర్స్ని తగ్గించాడండి. అలా ఏది ఉందో చూసుకోండి సరిపోతుంది. సో ఆ కండిషన్ ఏది ఫాలో అవుతుందంటే ఫస్ట్ వన్ TCS SDR ఫాలో అవుతుంది. ఓకే,
సో అక్కడ మనకు లాజిక్ తెలిస్తే సరిపోతుంది. ఆ లాజిక్ ఏదైతే ఫాలో అవుతుందో, ఏ ఆప్షన్ ఫాలో అవుతుందో అది వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ 63rd వన్, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ జెడ్ విల్ వి ద ఫాలోయింగ్ క్వశ్చన్ హ్యావ్ ఈక్వల్ రూట్స్. మనకి తెలుసు కదండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈక్వల్ రూట్స్ ఉన్నాయనుకోండి, మన కండిషన్ ఏంటి, బి స్క్వేర్ ఈక్వల్స్ టు 4ac. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ని ఏ అనుకోవాలి, ఎక్స్ కోఎఫిషియెంట్ని బి అనుకోవాలి, ఇక్కడ కాన్స్టెంట్ రిమైనింగ్ వాల్యూని సి అనుకోవాలి. సో మనకు బి స్క్వేర్ అంటే z+1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమొస్తుందండి, 4ac, 4 ఆఫ్ ఏ, z+4 c1. అంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఏమొస్తుంది, z² ప్లస్ 1 ప్లస్ 2z ఈక్వల్స్ టు 4z ప్లస్ 16. అంటే z² మైనస్ 2z మైనస్ 15 ఈక్వల్స్ టు 0. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే సరిపోతుంది. సో మనకి ఇందులో ఇది ఏది ఫాలో అవుతుందంటే జెడ్ వాల్యూ, దాన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే జెడ్ ఈక్వల్స్ టు 5, -3 వస్తుంది. ఓకే, అలా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 65 అండి. ఓకే, 65th క్వశ్చన్. సో ఏముంది, 6 ఫ్రెండ్స్ ఓకే టెస్ట్ ఆన్లైన్, అంటే ఒక ఆన్లైన్ టెస్ట్ని అటెంప్ట్ చేశారు. ఆల్ దెమ్ స్కోర్ డిఫరెంట్ మార్క్స్ ఇన్ ద టెస్ట్. సురేష్ స్కోర్డ్ మోర్ దెన్ ప్రియాంక. సురేష్ ప్రియాంక కంటే ఎక్కువ స్కోర్ చేశాడంట. బట్ లెస్ దెన్ అరుణ్, అంటే ఇక్కడ అరుణ్ ఎక్కువ అండి. సో సురేష్ కంటే అరుణ్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి. హిబా స్కోర్డ్ లీస్ట్, అంటే అందరికంటే తక్కువ హిబానే ఇక. ఓకే, లీస్ట్. దిలాన్ స్కోర్డ్ లెస్ దెన్ రాహుల్. రాహుల్ కంటే దిలాన్ తక్కువ చేశాడు. అండ్ అరుణ్ స్కోర్డ్ మోర్ దెన్ ప్రియాంక అండ్ రాహుల్, అంటే ప్రియాంక కంటే కూడా రాహుల్ కంటే కూడా అరుణ్ ఎక్కువ వచ్చాయి. సో ఇంతే అండి. సో మన కామన్ సీక్వెన్స్ అనేది రాదు, ఇలా 2 సీక్వెన్సెస్ వచ్చాయి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, హూ అమాంగ్ ద 6 స్కోర్డ్ మోస్ట్. ఇందులో అందరికంటే ఎక్కువ అంటే, సో ఇందులో అయినా మనకు ఎక్కువ ఉంది ఏంటి, అరుణ్. కాబట్టి ఆప్షన్ అరుణ్ పెట్టేస్తే సరిపోతుంది. ఆన్సర్ అరుణ్ పెట్టేస్తే సరిపోతుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రచన్ కెన్ ఈట్ 21 ఆరెంజెస్ ఇన్ 60 minutes. షీ వాంట్స్ టు know how many minutes it would take her to eat 35 oranges at same pace. ఓకే, అంటే 21 ఆరెంజెస్ని 60 minutesలో తింటే, అదే 35 ఆరెంజెస్ని ఎన్ని మినిట్స్లో, ఎక్స్ మినిట్స్లో తింటుందో అనుకుందాం. అంటే ఇక్కడ మనకి ఏంటి, జనరల్గా ప్రపోర్షన్ అండి, డైరెక్ట్ ప్రపోర్షన్. ఇక్కడ ఆరెంజెస్ పెరిగితే టైం కూడా పెరుగుతుంది, అంటే డైరెక్ట్ ప్రపోర్షన్. డైరెక్ట్ ప్రపోర్షన్లో మనం ఏం చేయాలి, రేషియోస్ ఈక్వేట్ చేయాలి. 21/60 ఈక్వల్స్ టు 35/x. క్రాస్ మల్టిప్లై చేశారనుకోండి, x ఈక్వల్స్ టు 35 × 60/21 వస్తుంది. 7 5s 7 3s 3 1s 3 20s, అంటే 100 minutes వస్తుందండి. ఓకే, సో షీ విల్ టేక్ 100 minutes టు ఈట్ 35 ఆరెంజెస్. అలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, 67th జిఎస్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో 68th వన్ చూద్దాం. సో 2 pipes A and B can fill a tank 15 hours 20 hours respectively, while third pipe C can empty the full tank in 30 hours. So if all the 3 pipes operated simultaneously, in how much time will the tank initially empty be filled? అంటే ఇప్పుడు మనకేంటి, టైమ్ వర్క్ టుగెదర్ అన్నప్పుడు వాటిని రెసిప్రోకల్గా యాడ్ చేసుకోవాలి కదా. సో 1/15 1/20, కాకపోతే థర్డ్ పైప్ అనేది ఎంటీ చేస్తుంది, అంటే -30 అవుతుందండి. -1/30. దీనికి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. సో ఎల్సిఎం మనకి ఎంత వస్తుంది ఇప్పుడు కనుక్కుంటే 60. సో 4 + 3 - 2, అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 5/60, అంటే 1/20
12. సో మంత్స్ అగైన్ రెసిప్రోకల్ చేశారనుకోండి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓవరాల్గా 12 అవర్స్ తీసుకుంటుంది టైం. ఓకే, నెక్స్ట్ సో ద ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ షోస్. ఓకే, దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలి, అప్రాప్రియేట్ పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద కాటన్ ఇన్ 2020 యాజ్ కంపేర్డ్ టు 2017. 2017లో ఎంత వచ్చింది ప్రొడక్షన్, 32. ఓకే, సో 2020లో 41 కదండి, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది, 9 ఉంది. సో 9 మనం కంపేర్ చేయాల్సింది 17తో, అంటే డినామినేటర్లో 32 తీసుకోవాలి, ఇంటూ 100 చేసామనుకోండి, 900/32. ఇది సాల్వ్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే మనకు పర్సంటేజ్ ఎంత వస్తుందంటే 28.12 వస్తుందండి, 28.12%. ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. సో 73rd క్వశ్చన్. సో ఇది క్వశ్చన్ చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి. సో సింపుల్గా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. సో మనకి ఇక్కడ టీటా అని ఇచ్చాడు, సర్టెన్ వాల్యూ అంటూ ఏమి ఇవ్వలేదు. సో ఇట్ షుడ్ బి ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ కదా. సో కాబట్టి నాకు ఈజీగా వచ్చేది ఏంటి, టీటా ఈక్వల్స్ టు 0 degrees పెట్టేస్తా, అంటే ఇది ఆటోమేటిక్గా 0 degreesకి 30 degreesకి 45 degreesకి 90 degreesకి 60 degreesకి అన్నిటికీ సాటిస్ఫై చేయాలి ఇది. కాబట్టి మనకి ఇక్కడ 0 degrees పెట్టేసాను అనుకోండి, sin 0 0, 0 - 0 + 1/1 - 0 ప్లస్ 1 - 0 - 0/1 + 0, అంటే 1 + 1 వస్తుంది, ఆన్సర్ 2. సో ఇలా సింపుల్గా వచ్చేస్తుందండి, వెరిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఏ ఫాదర్ ఏజ్ ఈజ్ 7 times ఆఫ్ హిస్ సన్స్ ఏజ్. ఓకే, ఫాదర్ ఏజ్ అనేది 7 times ఆఫ్ సన్స్ ఏజ్కి ఉంది, అంటే సన్ ఏజ్ మనం ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి, ఫాదర్ ఏజ్ ఏమవుతుంది 7x అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 3 years ఫ్రమ్ నౌ. ఓకే, 3 years తర్వాత అన్నట్టు, ఆఫ్టర్ 3 years ఏమవుతుంది, సన్ ఏజ్ ఎంత పెరుగుతుంది, 3 years కదా, x+3. ఫాదర్ ఏజ్ కూడా 7x + 3. అయితే ఈ రెండింటి మధ్యలో కండిషన్ ఇచ్చాడు, రిలేషన్ ఇచ్చాడు. ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి 5 times దట్ ఆఫ్ సన్స్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ ఈక్వల్స్ ఏమవుతుందంట, 5 times ఆఫ్ సన్ ఏజ్, అంటే 7x + 3 = 5 times ఆఫ్ x+3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 7x + 3 = 5x + 15, అంటే మనకేమొస్తుంది 2x = 12, x = 6 వస్తుంది. సో కాబట్టి అంటే సన్ ఏజ్ ఏమో 6, కాకపోతే మనం ఫాదర్ ఏజ్ అడుగుతున్నాడు, 7 × 6, సో 42 years ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 2 3 4 3 2 1. ఓకే, సో ఇది మనకి ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ బిగ్ నెంబర్స్ అడిగినప్పుడు, తెలియని నెంబర్స్ అడిగినప్పుడు ఇలా వీటిని ఆప్షన్ వెరిఫై చేద్దామని అనుకుంటే 4 ఆప్షన్స్ని మల్టిప్లై చేయాలి 2 times, ఒక్కొక్క దాన్ని స్క్వేర్ చేయాలి. సో అది టైం టేకింగ్ ప్రాసెస్. దానికంటే కూడా మనం మెథడ్ నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా అవుతుంది. 1 2 3 4 3 2 1. సో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్లో దీన్ని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఇలా ఫస్ట్ 2 digits లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ తీసుకొని, సో మనకి ఇక్కడ 1 మిగిలిపోయింది కదా, 1కి నియర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటంటే 1. 1 × 1 తీసేస్తే 0 అవుతుంది. సో దెన్ 1 + 1 ఇక్కడ 2 వస్తుంది. యూనిట్ డిజిట్స్లో మళ్ళీ చూసుకోవాలి, కాకపోతే ఇక్కడ 23ని క్యారీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 23కి దగ్గరలో మళ్ళీ ఇక్కడ 1 పెడితే ఇక్కడ కూడా 1తో మల్టిప్లై, అంటే 21 1 అని రాయాలి ఆన్సర్. అండ్ దట్ ప్రోడక్ట్ షుడ్ బి నియర్ బై 23. ఇన్ కేస్ 22 2 తీసుకుంటే 44 అవుతుంది. ఇట్ ఈజ్ ఎక్సీడింగ్ 23 కాబట్టి 1 తీసుకున్నారు అనుకోండి, 1 21 2 అగైన్ 43. if you take down, then 243.
243 మళ్ళీ ఇక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అంటే ఇక్కడ 1 మల్టిప్లై చేసాం కాబట్టి 1తో యాడ్ చేస్తే 22 యూనిట్స్ ప్లేస్లో ఏమొస్తుందో చూసుకోవాలి. మళ్ళీ 1 తీసుకోవాల్సి వస్తుంది. సో 221 అంటే అప్పుడు మనకేమొస్తుంది 2 2 2 1. సో మనకి మళ్ళీ ఇక్కడ +1 యాడ్ చేసామనుకోండి మళ్ళీ ఇంకొక 1 వస్తుంది. ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసేసి స్క్వేర్ రూట్ కనుక్కుంటే చాలా ఈజీగా వస్తుందండి. చేసినప్పుడు ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా డిఫికల్ట్గా అనవచ్చు, టైం టేకింగ్ అనుకోవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ చేస్తే మాత్రం చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద వాల్యూస్ ఆఫ్, ఇది సింపుల్ కదండి. రెండింటిని ఫస్ట్ యాడ్ చేసి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఐ థింక్ వి నో నీడ్ టు డిస్కస్ సపరేట్లీ. ఓకే, అది మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు ఇంకొకటి. సో మిగతా అన్నీ కూడా జిఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని ఇక్కడ. సో ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, 85th క్వశ్చన్ ఈజ్ ద రిలేటెడ్ టు ప్యూర్ మ్యాథ్స్ అండి. ఓకే, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద గివెన్ డేటా. సేమ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ టేబుల్ని ఇలా రాసుకోవాలి. ఓకే, ఎక్స్ఐ కాలం, ఎఫ్ఐ కాలం, నెక్స్ట్ ఎక్స్ఐ ఎఫ్ఐ కాలం. సో 10 20 30 40 50 5 5 4 6 5. సో మల్టిప్లై చేయాలి. సో 50 100, నెక్స్ట్ 120, సో దెన్ 240, నెక్స్ట్ 250. సో వీటిని అన్నిటిని యాడ్ చేసుకొని మళ్ళీ సిగ్మా ఎఫ్ఐని కూడా యాడ్ చేసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుందండి, వాటిని యాడ్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే సో టోటల్ సిగ్మా ఎఫ్ఐ అనేది ఏమో 25 వస్తుంది. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఏమో మనకి 760 వస్తుందండి. ఓకే, 760. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ 30 డివిజన్ చేస్తే 30.4 ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 87th క్వశ్చన్. 6 బాక్సెస్ ఏబిసిడి. 6 బాక్సెస్ ABCDEF ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ వర్టికల్ కాలం. అంటే ఇలా అరేంజ్ చేశాడండి 6 బాక్సెస్ 1 2 3 4 5 6. సో అంటే ఇప్పుడు మనకు కమింగ్ టు ద హింట్స్ ఏమంటున్నాడు, బీ ప్లేస్ ఎట్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద టాప్. అంటే బి ఇక్కడ పెట్టేశాడండి. ఓకే, నెక్స్ట్ సో టాప్ ఓన్లీ డి ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఏ అండ్ బి. అంటే ఇక్కడ డి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది. ఓకే, ఏ అండ్ బి. ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద పొజిషన్ బిలో ద డి. దేర్ ఓన్లీ 1 బాక్స్ బిట్వీన్ ఈ. అంటే డికి ఈకి ఓన్లీ 1 బాక్సే ఉందంట, మళ్ళీ బిలో ఉందంట, అంటే ఇక్కడ వస్తుందండి ఈ. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నా, ఎఫ్ ఈజ్ నాట్ ఎట్ ద బాటమ్ మోస్ట్ పొజిషన్. ఎఫ్ ఇక్కడ కాదంట, అంటే ఆటోమేటిక్గా ఇక్కడే కదండి, ఇక్కడ ఏమవుతుంది సి వస్తుంది. సో ఇప్పుడు ఏమడుతున్నాడు, విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెకండ్ పొజిషన్ ఫ్రమ్ ద బాటమ్ సెకండ్ పొజిషన్ ఈ ఉందండి. సో అంతే, అలా సింపుల్గా మనం సమ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. అంటే ఇక్కడ 9 10 22 69 280. సో ఇవి అయితే ఇంక్రీజింగ్, అంటే అడిషన్ చేయలేదండి, వీటిని అడిషన్ చేస్తే ఇంత డిఫరెన్స్ రాదు. సో లాస్ట్లో ఇంత డిఫరెన్స్ రాదు. అంటే ఇక్కడ అతను ఏం చేశాడంటే మల్టిప్లికేషన్ ఆపరేషన్స్ను అలా అప్లై చేశాడు. అంటే ఇప్పుడు 9 నుండి 10 ఎలా వస్తుందండి ఒకసారి చూడండి. 9 × 1 + 1 అంటే 10 వస్తుంది కదా. నెక్స్ట్ 10 నుండి 22 ఇలా రాసుకోవచ్చా, 10 × 2 + 2 22. నెక్స్ట్ 69 22 నుండి 69 22 × 3 + 3 అంటే 69 అవుతుంది కదండి. నెక్స్ట్ 69 × 4 + 4
280 అవుతుంది. దెన్ ఆటోమేటికలీ 280 ఇంటూ 5 ప్లస్ 5 మనకేమొస్తుంది 1405 వచ్చేస్తుంది. సో ఆప్షన్ 1. సో ఇలా మనం ప్యాటర్న్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 90 ఈజ్ రిలేటెడ్ టు జనరల్ స్టడీస్ ఫిజిక్స్ అండి అది. సో నో నీడ్ టు డిస్కస్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద అమౌంట్ ఆర్ రవి నీడ్స్ టు రిటర్న్ మౌన్ ఇఫ్ హీ హ్యాడ్ బారోడ్ 3000 ఫ్రమ్ మోను ఎట్ 4% per annum కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ 2 years ago. అంటే 2 years ముందు తీసుకున్నాడు, ఇప్పుడు పే చేయాలనుకున్నాడు. అంటే టైం పీరియడ్ ఎంత 2 years అండి. అంటే సో ప్రిన్సిపల్ అమౌంట్ 3000 ఆఫ్ 104/100 వస్తుంది. ఓకే, ఇంటూ 104/100. సో దిస్ 2 zeros, this 2 zeros, this 0 గెట్స్ క్యాన్సిల్. దెన్ దాన్ని సింప్లిఫై చేశారనుకోండి మనకి ఎంత అవుతుంది, టోటల్ 3248/10 అంటే 3244.8 రిటర్న్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో GS related question. This 93 also GS related question. Next, this is also GS related. Okay, next now coming to the 96th question. Sujata is standing in a park. So ఇది కూడా డైరెక్షన్ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ రాసుకుందాం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇప్పుడు ఫస్ట్ ఈమె ఏంటంట, ఎట్ సైడ్ నిల్చుంది, ఫస్ట్ ఈస్ట్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో నిల్చుంది. ఓకే, షీ టర్న్స్ 135 యాంటీ క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ అండి, ఇలా. సో 135 degrees అంటే ఇలా ఇక్కడికి వస్తుంది, ఇలా వచ్చేసింది 135. ఇక్కడి వరకు 90 కదా, సో ఇది 45 అంటే 135. ఆఫ్టర్ దట్ షీ టర్న్స్ 90 degrees యాంటీ క్లాక్ వైజ్, అగైన్ 90 degrees, ఇక్కడ నుండి 90 degrees, ఇక్కడికి 45, మళ్ళీ 45 అంటే ఈ డైరెక్షన్లో వచ్చేసింది. తర్వాత దెన్ షీ టర్న్స్ 45 degrees క్లాక్ వైజ్ అంటే మళ్ళీ రివర్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వెళ్ళిపోయింది. అంటే ఫైనల్గా ఈ పొజిషన్లోకి వచ్చేసింది. అంటే సో ఇన్ విచ్ డైరెక్షన్ షీ వాజ్ ఫేసింగ్ నవ్ అంటే వెస్ట్. ఓకే, సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. ఓకే, 98th క్వశ్చన్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఎంత మనకు తెలుసు, 25 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 324 అంటే 18 అండి. అంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ బట్టి కూడా గెస్ చేయొచ్చు కొంచెం. ప్లస్ 33 హోల్ స్క్వేర్. ఓకే, 33 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 1089. సో ఇందులోకి వెళ్ళి 18 తీసేసారు అనుకోండి, 19701. మళ్ళీ 25 యాడ్ చేశారు అనుకోండి, 6901096. సో 1096 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది, 99th వన్ ఒకసారి చూడండి. సో ఏమంటున్నాడు, హౌ మెనీ సచ్ ఫాదర్స్, వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలండి. హౌ మెనీ సచ్ ఫాదర్స్ ఆర్ దేర్ who are also మూవీ లవర్స్ బట్ నాట్ ఇంజనీర్స్ అంట. ఫాదర్స్ కావాలి, మూవీ లవర్స్ కావాలి, బట్ నాట్ ఇంజనీర్స్ అంటే ఇది తీసేసేయాలి అండి. సో ఈ రెండింటికి కామన్ పోర్షన్లో ఏముంది, 38. సో వీళ్ళు మూవీ లవర్స్ యాజ్ వెల్ యాజ్ ఫాదర్స్ అండి, కాకపోతే ఇంజనీర్స్ కారు వాళ్ళు. అలా ఆన్సర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఈచ్ డిజిట్ ఆఫ్ ద నంబర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. ఇది లెఫ్ట్ కదండి, ఇది రైట్. సో ఆ డిసెండింగ్ ఆర్డర్లో రాశాడంట. అన్నీ 1 టైమ్స్ వచ్చాయి. సో 8 9 7 9 8 7 6 5 4 3 2 1. ఇందులో దేన్ని నంబర్స్ పొజిషన్ మనకి చేంజ్ అవ్వలేదు అంటున్నాడు. సో అన్ని నంబర్స్ పొజిషన్ చేంజ్ అయిందండి, కాకపోతే 4 అనేది
ఇక్కడ 4th ప్లేస్లోనే ఉంది ఫ్రమ్ రైట్, ఇక్కడ కూడా 4th ప్లేస్లో ఉంది ఫ్రమ్ రైట్. సో కాబట్టి ఓన్లీ 1 నంబర్ పొజిషనే మారలేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్. సో ఇలా మనకి సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఓకే, వెరీ సూన్ మనకి సైన్స్ రిలేటెడ్ కంటెంట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఆర్బి గ్రూప్ డి. సో ఈ వీడియో ఎవరికి నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.